ఐపీఎల్ ప్లే ఆఫ్ రేస్లో ఉన్న కోల్కతా నైట్ రైడర్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయంతో ఆ జట్టు స్టార్ ప్లేయర్ అంగక్రిష్ రఘువంశీ దూరమయ్యాడు. ముంబై ఇండియన్స్తో మ్యాచ్ సందర్భంగా చేతివేలికి ఫ్రాక్చర్ అయింది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో కేకేఆర్ ఆడబోయే చివరి లీగ్ మ్యాచ్కు దూరమైనట్లు కేకేఆర్ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. కేకేఆర్ ఈ సీజన్ ఆరంభంలో వరుస ఓటములతో ఢీలా పడింది. అయితే రెండో సెకండ్ ఫేజ్ మ్యాచుల్లో వరుస విజయాలతో మళ్లీ ట్రాక్ ఎక్కిన కేకేఆర్ ఇప్పుడు ప్లే ఆఫ్ రేస్లో నిలిచింది. ప్రస్తుతం కేకేఆర్ 13 మ్యాచ్ల్లో 6 విజయాలతో 13 పాయింట్లతో 6వ స్థానంలో ఉంది. అయితే కేకేఆర్ కంటే మెరుగైన రన్ రేట్తో ఉన్న పంజాబ్ 5వ స్థానంలో ఉండగా రాజస్థాన్ 4వ స్థానంలో కొనసాగుతుంది. అయితే పంజాబ్, రాజస్థాన్లు తమ చివరి మ్యాచ్లో ఓడిపోయి కేకేఆర్ తమ చివరి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్పై గెలిస్తే ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో అంగక్రిష్ రఘువంశీ దూరం అవ్వడం పెద్ద దెబ్బే అని చెప్పుకోవచ్చు. ఈ సీజన్లో అంగక్రిష్ రఘువంశీ తన బ్యాటింగ్తో అదరగొడుతున్నాడు. 13 మ్యాచ్ల్లో 146 స్ట్రైక్ రేట్తో 422 పరుగులు సాధించాడు. అయితే కేకేఆర్ జట్టులో రఘువంశీ కంటే నాణ్యమైన క్రికెటర్లు చాలామంది ఉన్నప్పటికీ వారెవరూ ప్రభావం చూపలేకపోయారు. కానీ అంగక్రిష్ రఘువంశీ ప్రతి మ్యాచ్లో స్థిరంగా రాణించి ఇవాళ కేకేఆర్ ప్లే ఆఫ్ రేస్లో నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.